నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్. నేను గణేష్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని TJF వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష అదేవిధంగా ధర్నాకు వీళ్ళు చేయడం జరుగుతున్నది. జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి దాని మీద ధర్నా చేస్తున్నది. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు, ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఛానల్ని ఒక 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రజలారా ఒక 100 మందికి వీడియో షేర్ చేయండి. జర్నలిస్టులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు, దేని మీద ధర్నా చేస్తున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. రండి అడుగుదాం. నమస్తే అన్న, ఏం పేరు అన్న? SPK సాగర్ అన్న. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ ధర్నా దేని చేస్తున్నారు అన్న? జర్నలిస్టు సోదరులు గత ప్రభుత్వ హయాంలో మైలారం గుట్టపైన గణపూర్ మండలం మైలారం గుట్టపైన జర్నలిస్ట్ సోదరులకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి అర్హులందరినీ గుర్తించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలే జర్నలిస్టులు. పత్రిక అనేది మన ప్రజలకు, అధికారులకు, నాయకులకు వారధిగా ఉండే వ్యక్తులు మీడియా సోదరులు. వాళ్ళని అర్హులను గుర్తించి మైలారం గుట్టపైన గత ప్రభుత్వం పట్టా సర్టిఫికేట్లు భూస్థలాన్ని కేటాయించి పోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పట్టా సర్టిఫికేట్లను రద్దు చేసి ఇక్కడున్న మీడియా సోదరులకు వేరే దగ్గర స్థలాన్ని కేటాయిస్తా అని చెప్పి ఇక్కడున్న శాసనసభ్యులు ఈరోజు మాటను తప్పాడు. దానికి నిరసనగా ఇక్కడున్న సోదరులు కలెక్టర్ కార్యాలయం ఎదుట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని పోగా కలెక్టర్ గారు లేకపోతే ఇక్కడ ధర్నా కూర్చున్నారు. దానికి మా పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేశాం. ఏ పార్టీ అన్న మీది? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా లేదా ఈ జయశంకర్ భూపాలపల్లి జరుగుతుందా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతుంది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జర్నలిస్ట్ సోదరులకు ఉన్నది, కానీ ఇక్కడ మొదలైంది, ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైంది ఈ సమస్య. ఇది అన్ని పార్టీల మద్దతుతో జరుగుతుందా, కేవలం తెలంగాణ జర్నలిస్టుల వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే పెట్టారు? వాళ్లకు అన్ని పార్టీలు అన్ని విధాలుగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది. ఓన్లీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అడుగుతున్నారా లేదా అక్రిడేషన్ కార్డులు దానికి సంబంధించిన ఏమన్నా అడిగే ప్రయత్నం? పూర్తి ప్రస్తుతానికైతే వాళ్ళకున్న సమస్య ఇల్లు సమస్యనే, గృహాలు లేక ఇక్కడున్న శాసనసభ్యులు మొన్ననే చూసుకుంటే అర్హులకు కాకుండా దొంగలకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. వాళ్ళకు కాకుండా ఇటువంటి నిరుపేదలను గుర్తించి అందులో కొంత భాగమైన వీళ్ళకి కేటాయిస్తే బాగుండు, ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి వాళ్లకు జరిగిన నష్టాన్ని ఈ ధర్నా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న కలెక్టర్ గారికి. ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలనుకుంటున్నారా లేదంటే సపరేట్ జర్నలిస్టులకు ఏమైనా ఇండ్లు కట్టించాలని చెప్తున్నారు? వీళ్ళకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు, గతంలోనే కేటాయించిన స్థలం ఉన్నది, అక్కడే వీళ్లకు వసతులు కల్పించాలి. వాళ్ళకు ఆ ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచి వీళ్ళందరినీ అర్హులకు గుర్తించి వీళ్లకు గృహ నిర్మాణాలు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అన్న, మీ పేరేం పేరు, మీది రిజిగ్నేషన్ ఏంటన్నా? మేము నాయకులము, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఇంకో అన్న ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? నా పేరు సొత్కు ప్రవీణ్ కుమార్, CPI పట్టణ కార్యదర్శి భూపాలపల్లి అండి. జర్నలిస్టు చేసేటువంటి కలెక్టర్ ఆఫీస్ ముంగడ చేసేటువంటి ఈ యొక్క ధర్నాకు CPI పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే గత TRS ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మన మైలారం గుట్ట వద్ద ప్రతి జర్నలిస్టులకు ఒక గుంట స్థలం కేటాయించడం జరిగింది. కానీ దాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నాం, వేరే ప్లేసులలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా వేరే కాడ స్థలం కేటాయిస్తా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. కానీ చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరికి కూడా ఏమాత్రం కూడా కనీసం 60 గదాలుగా ఇంత గుంట జాగా కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జర్నలిస్టు చేసేటువంటి ఈ కార్యక్రమంలో కూడా పార్టీ తరఫున మీ మద్దతు తెలియజేస్తూ వారి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు, అధికారులు వెంటనే స్పందించి వీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ CPI పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు CPI పార్టీ డిజిగ్నేషన్ ఏంటిదన్న మీది? CPI పార్టీ పట్టణ కార్యదర్శి. మీ పేరేం పేరు అన్న? సొత్కు ప్రవీణ్ కుమార్. మొత్తానికి అయితే జర్నలిస్టులకు CPI పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. మరి ఇక్కడ వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైనా ఉంటారో వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేం పేరు, ఇది ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? చెప్పండి. నా పేరు అందే భాస్కరాచారి, తెలుగుదేశం పార్టీ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి, మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈరోజు జర్నలిస్టులు చేస్తున్నటువంటి న్యాయమైన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. జర్నలిస్టులు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలిచేటువంటి మూల స్తంభాలు లాంటి వాళ్లకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేయడం అది హేయమైన చర్య. ఆ పట్టాలను వెంటనే మంజూరు చేస్తూ వాళ్లకు ప్రభుత్వం నుండి ఇల్లు కేటాయించి ప్రభుత్వమే జర్నలిస్ట్ కాలనీ నిర్మించాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది
పార్టీ పరంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకసారి జర్నలిస్టులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, జర్నలిస్టుల పరంగా చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు, మీది ఏ పేపర్ అన్న? నా పేరు సాంబయ్య, నేను సివిఆర్ న్యూస్ రిపోర్టర్ని, భూపాలపల్లి. చెప్పండి అన్న, మీ జర్నలిస్ట్ పరంగా మీరు ఏ డిమాండ్స్ కోరుకుంటున్నారు, అసలు ఏ విధంగా మీరు ముందుకు ప్రొసీడ్ కావాలనుకుంటున్నారు? మాకు గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇళ్ల స్థలాలు లేవు. మాకు ఇళ్ల స్థలాలు కావాలి, అగిటేషన్ కార్డులు కూడా కావాలి. దానికోసం మా పోరాటం ఇంకా ఉధృతంగా కొనసాగుతుంది. ఈ జర్నలిస్ట్ తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు అనుకున్నదా, లేదంటే జయశంకర్ భూపాలపల్లి జర్నలిస్టులుగా తెలుసుకున్నదా? ఈ పోరాటం భూపాలపల్లిలోనే ముందడుగేసాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది, ఇట్లాగే కొనసాగుతుందని తెలియజేస్తుంది. దీనికి అన్ని పార్టీల మద్దతు వస్తుందా, లేదా ఓన్లీ తెలుగుదేశం సిపిఐ పార్టీ మద్దతు వస్తుందన్నా? అన్ని పార్టీల మద్దతు వస్తుంది మాకు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. అన్ని స్టూడెంట్ యూనియన్లు, ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని వస్తున్నాయి. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, మొత్తానికైతే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు, అదేవిధంగా ఇక్కడ సిపిఎం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు కలిసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు పరంగా వీళ్ళకు న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి అంటూ వీళ్ళు గవర్నమెంట్ను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి పార్టీలు కూడా మద్దతు ఉన్నాయి. పార్టీ మద్దతు ద్వారానే చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే యోచనలో ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాడు జిన్యూస్ గ్లోబల్.